కార్యక్రమానికి పిల్లలందరికీ కూడా స్వాగతం. 50వ పుట్టినరోజు నుంచి ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుగుతుంది. 50వ సంవత్సరం నాడు మీ అందరికీ ఎదురు ఉన్నటువంటి కాలనీ అక్కడ ఉన్నటువంటి వితంతులందరికీ కూడా చీరల పంపిణీ పేదవాళ్ళు. అదేవిధంగా 55వ సంవత్సరంలో మరి గర్ల్స్ పోయి ఎన్నో ఆశ కూర్చోండి సార్ మీ అందరూ దయచేసి. హలో రండి. వితంతువులైన వాళ్ళందరికీ కూడా నెలకు 500 రూపాయలు నా సొంత డబ్బులు అట్లా ఒక 40 మందిని గుర్తించి వాళ్ళకు పెన్షన్ ప్రతి నెల ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే 2014లో మరి ప్రభుత్వం ఏర్పడి 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి నేను మానేసిన నాకు కూడా శక్తి అప్పటికే సన్నగిలింది. అదేవిధంగా 60వ పుట్టినరోజు నాడు మరి కరోనా అప్పుడప్పుడే కరోనా స్టార్ట్ అవుతున్నది. మరి అనేక మంది రక్తం లేక రక్త కొరత ఏర్పడి అసలు మనుషులు బయటకు వెళ్ళే పరిస్థితి లేనప్పుడు మనం ఈ రక్తదానాన్ని ఎందుకు మనం చేపట్టకూడదని చెప్పేసి దీన్ని వారు మరి వ్యాపార రీత్యా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మరి ఈరోజు మళ్ళీ వచ్చి గల్లీ పల్లె తిరిగి ప్రతి పేదవాడి మరి బాగు కోసం వచ్చి పనిచేస్తుందంటే నిజంగా కూడా ఎంత స్ఫూర్తి ప్రదాతం అంటే నాకు చాలామంది మా ఏజ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ మరి బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కరణగారి వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఎవరికి సాధ్యం కానిటువంటి వ్యక్తి పనిని వారు సాధించి పెట్టారు. కాబట్టి వారు డెఫినెట్గా వాళ్ళు అంటుంటారు కొంతమంది, అరే మనం ఎందుకే నువ్వు ఏమి చేస్తే గెలుస్తావో ఏమి చేస్తే విజయం సాధిస్తావో అది చేయకుండా ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి మన బిడ్డల కోసం వచ్చి ఇలా ఒక యుద్ధం చేసి విరోచితంగా గెలిచి ఈరోజు మళ్ళీ అదే స్థాయిలో పనిచేస్తున్నాడు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కూడా రాకేష్ రెడ్డి అంటే పేరు మారిపోతుంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. వారు రైతంగా ఈరోజు మనందరికీ కూడా నిలబడాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించడం, వారు రావడం, నేను వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, మీ బర్త్డేలను కూడా మీరే హీరో. మీకు ఎవరో హీరో కాదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు, చిరంజీవి పుట్టినరోజు, లేకపోతే ఇంకెవరో పుట్టినరోజు బర్త్డే మన రక్తదానం చేయడం కాదు. మీ పుట్టినరోజు కూడా మీరు ఇవ్వడం, 10 మందిని మీ ఫ్రెండ్స్ పిలిచి రక్తదానంలో పాల్గొనే విధంగా చేస్తే నేను చేపట్టి ఈ కార్యక్రమానికి సార్థకత వస్తుంది. నేను మీ నుంచి ఆశించేది ఒకటే, దయచేసి నాకు ఊపిరినంత వరకు డెఫినెట్గా ప్రజాసేవ చేస్తాను. అప్పుడప్పుడు మా భార్య అడుగుతుంది, ఇదేమొస్తుంది ఇవన్నీ అంటే తృప్తున్నది, ఇంత కట్టింకి ఏం కావాలి. ఇప్పుడు మనం చేయం కాబట్టి ఇలా మన కుటుంబం ఇంత ఉన్నతంగా ఎదిగింది, 10 మందికి ఎందుకు ఉపయోగపడద్దు అనేటువంటి విధానంలో పనిచేస్తున్నాం. మేము చాలాసార్లు ముఖ్యమంత్రి రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉంటారు, అరే 5 వేలు ఖర్చు పెట్టుకుంటాము నిజంగా కూడా చెప్తున్నారు. వారికి నేను వారు వేరే ఉద్దేశం కాదు, అంటే నేను ఏమైపోతానని భయం. నేను ఎందుకు చిన్నప్పటి నుంచి ఒక స్ఫూర్తి, ఇక్కడ నీతి నియమాలతో పద్ధతులతో ప్రాంతంలో ఎదురుగా విధేయుల గొడవగా కూడా రాజకీయ కక్షల విషయంలో ముఖ్యంగా వారి న్యాయవారి ప్రాంతానికి శాంతి ప్రభుత్వం అనుకుంటాను. మరియు ముఖ్యంగా మన జీవితంలో చాలా మంది ఈ ప్రాంతంలో సేవ చేసి చాలా సరే ఆ ఉన్న ఒకటి కూడా ఇలాంటి సమావేశం వచ్చినప్పుడు సుమారు 20 ఏళ్ళ నుంచి మంచికి చెడుకు సహాయం 10 వేలు ఉంటే 10 మంది సన్నాసులు ఉంటే మళ్ళీ ఇంకొకటి సహాయం పెట్టాలనిపిస్తున్నాం. ఈ 20 సంవత్సరాల ఈ సమస్య సమయం ఇంకొకటి 20 ఆదాయం వచ్చింది. 20 ఆదాయం ఏంటంటే ఇప్పుడు పవన్ సర్కార్ వాళ్ళు పిల్లలు జరుపుకోవడం ఇక 300 మంది కాబట్టి మీరు కూడా దయచేసి ప్రజలలో చెందిన మంచి మనసులకు ప్రోత్సహించకుండా పోయి ఇంకా మంచి తరం
మీరు ఆలోచించారు. ఈ రాజకీయాలు వచ్చినప్పుడేమో వేసుకోగలిగాడు. ప్రశాంత్ వాళ్ళ పాటలు ఎప్పుడు ఇప్పుడు కూడా 2020 అంటే తెలంగాణ భూశాఖ మంత్రిగా ఉన్నారు. తన మీద తన ధైర్యం ఉండాలా, తన మీద తన నమ్మకం ఉండాలా, సాధిస్తాం ఛాన్సెస్ పోటీలు ఊళ్ళలో వీళ్ళు ఈరోజు దేశ ప్రమాణం చాలా మంది ఈ ఆపుల్లో కొద్దిమంది నలుగురు ఆ నలుగురులో మంచి ముఖ్యమైన నాయుడు కూడా పంపించడానికి ఎందుకంటే ఎవరికి కష్టం వచ్చినా ఏ వారం వచ్చినా ఏ సందర్భం వచ్చినా మొదలు హైదరాబాద్లో చెప్పాడు మనోహరెడ్డి చనిపోయిన పరిస్థితి లేదు. 11 సంవత్సరాలు ఈ పరికరాల చెప్పులు లేకపోతే ఒక్కొక్కరు ఏదైతే పరికరాలు పసుపు పెట్టుకొని దయచేసి లక్ష్మణారాయణ ప్రాంతంలో ఉండడం అదృష్టం. అట్లాగే ఆలోచన తీసుకుని కాబట్టి ఏదైనా కాబట్టి మరి సన్నాసానికి ఎలా 15,000 ఒక్కొక్కరు కూడా సాగు చేస్తున్నారు. అంటే ఈ ప్రాంతం మరి స్వార్థానికి నెంబర్ 1 స్వార్థ పనులకు పుట్టినీళ్ళు ఆడు కోరు తిన్నామా, మేక డాండమా, పోలీసులు లంచాలించినమా, ఇంటికాడ బిడ్డలు కూడా భయపడినామా, ఇదే కోరు చేసేవారు. కోరు మంచి ఉంటుండే ఆరు చేసినట్టు నరసింహనాయుడు ఉంటాడు, ముఖ్యంగా మనోహరెడ్డి ఉంటాడు, మన దాసుడు మన దోస్తుడు అన్నిటి ఉంటుంది. మీకు అదే కావాలంటే భవిష్యత్తు అదే కావాలంటే కోరుకుంటున్నాడు. అంచులు మాత్రం అంచులు కూడా అనుకుంటున్నాడు. కాబట్టి దయచేసి నరసింహనాయుడు సేవలు అన్న మీరు ఎక్కువ ఎంచుకోవడం రామేంద్రరావు ఎడాల కన్నీరెడ్డిన బతుకులు కోరేగించారు. ఈరోజు నా రోజు విధానంలో రాష్ట్రాల తెలంగాణ ఉంది కాబట్టి బహిరంగంగా ముఖ్యమంత్రి ఏ మంత్రి అయితే బహిరంగంగా నిగ్గదీసి అడిగారు. ఆ సింగులే అయితే కార్మికులకు ఎంతో నమ్మకాలు కాకుండా చనిపోయిన సవాలైతే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాను ప్రభుత్వం ముందు వచ్చింది. రెండోది అంటే ఉద్దేశం చెప్పడం ఏంటంటే మానవులు కుదురుంటాము. మాకు ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఏది కన్నీళ్ళు వచ్చినా, కడుపు ఎంత సుడు తిరిగినా చేసిన సమాజానికి అంటేనే ఆరుమూరుకు గుర్తింపు తెచ్చిన నా సోదర సమానుడు ఈరోజు తన 65వ జన్మదినం సందర్భంగా ఈరోజు వందలాదిగా జనాలు తరలి వచ్చి వారు ఒక స్వచ్ఛందంగా రక్తదానం కావచ్చు, లేకపోతే మిగతా విషయాలు కావచ్చు, కొన్ని తన చేసిన కార్యక్రమాలు ఈ 25 ఏళ్ళ నుంచి ప్రపంచవ్యాప్తంగా తను ఎంతమందికి అన్నీ తన వ్యక్తిగత జీవితాన్ని పనంగా పెట్టి కూడా గల్ఫ్ దేశాలలో మంచి మంచి షేకులతో మాట్లాడి రకరకాల సమస్యల నుంచి జనాలను తీసుకొచ్చి తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కొన్ని వేలాది కుటుంబాలు ఈరోజు సుఖ సంతోషాలతో మనశ్శాంతిగా ఉంటున్నాయంటే దానికి నరసింహనాయుడు అన్న సాక్ష్యం. ప్రత్యేకంగా అదే సందర్భంగా ఇట్లాంటి మనుషులు మా ఆరుమూరు నేల మీద పుట్టడం మా అదృష్టం. రాజకీయాలు ఏమైనా వ్యక్తులను కూడా గౌరవించాలా, వ్యక్తుల సేవలను గౌరవించాలా. ఈ సేవలను గౌరవిస్తే సమాజంలో ఒక చైతన్యం వచ్చి మేము కూడా ఎంతో కొంత చేయాలి చాతనైంతటి కానీ ఒక భావన పెరుగుతుంది. కాబట్టి సమాజంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న కార్యక్రమాల దృష్ట్యా కూడా ప్రత్యేకంగా అన్న గురించి రావాల్సి వచ్చేది. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చూసిన తర్వాత చాలామంది ఇప్పుడు వీళ్ళంతా సోదరులు ఒక్కొక్కరు 72 సార్లు 48 సార్లు రక్తదానం అంటుంటే మిగతా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దయచేసి ఈరోజు రక్తం చాలా కొరతగా ఉంది. మీరు రక్తదానం మీద అవగాహన పెంచుకోండి. రకరకాల మూఢనమ్మకాలతో కొట్టుమిట్టాడుతున్న మీ పల్లెలల్లో మీకు ఆరోగ్యం మంచిగా కావాలా,
రెండోది ఆరోగ్యంతో పాటు పుణ్యం కూడా దక్కాలి. 100 గుళ్ళకెళ్ళిన పుణ్యము ఒక్కరోజు రక్తదానం ఇస్తుంది. ఇది మీకు సరిగ్గా నేను చెప్తున్నాను. ఇంతవరకు చెప్పే సన్నాసులు లేరు. కాబట్టి ఇక్కడ నుంచి రక్తదానం చేయండి. ఏకాదశి, తొలి ఏకాదశి ఇట్లా పండుగలు చూసుకొని రక్తదానం చేయండి, బాగుంటుంది. సమాజానికి దేవుడిచ్చిన రక్తం సమాజానికి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చి రుణం తీసుకున్నట్టుంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా జరుపుకోవాలన్నా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.